వాసుదేవ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామిని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे భాగవత బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం. ఈ భాగవత శ్రవణానికి మనం శుక్రవారం నాడు చేయవలసి ఉంది, మరి ఎప్పటిలాగా. కానీ ఆ రోజు చాలా ముఖ్యమైన సమావేశము బొంబాయిలో ఉండడం వలన నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. పొద్దునే 6ంటికి బయలుదేరి వెళ్తే ఇంటికి వచ్చేప్పటికి దాదాపు 5:30 అట్లా అయినట్టుంది. మళ్ళీ తయారు కావడం అనేది కొద్దిగా, అది కాకుండా ఆ సమావేశం తర్వాత చర్చలు కూడా చేయాల్సి చాలా వచ్చింది. సరే, అందరూ విషయాన్ని గుర్తిస్తారని చెప్పి పోస్ట్పోన్ చేశాను. కాబట్టి ఇవాళ పోస్ట్పోయిన కార్యక్రమం ఇవాళ మనం కొనసాగిస్తున్నాం. అయితే ఇటీవలనే నృసింహ చతుర్దశి అయింది. ఎందుకంటే ఆ వారంలో వచ్చినటువంటి మహత్తరమైన పుణ్య కార్యాన్ని, తర్వాత భగవద్ లీలను లేదా పండగను, లీలావతార విషయాలను చర్చించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. అది ఆ విధంగా కొనసాగుతూ కూడా ఉండాలి. మన రెగ్యులర్గా ఉండే భాగవతం సాగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ప్రత్యేకంగా వచ్చినటువంటి, ఉదాహరణకు మన గత వారం గోపాలకృష్ణ గోస్వామి మహారాజు గారి గురించినటువంటి చర్చ చేశాము. అదేవిధంగా గత వారంలో ఇవాళ 27వ తారీఖు అంటే 5 రోజుల కిందట మనకు నృసింహ చతుర్దశి వచ్చింది. కాబట్టి నృసింహస్వామిని మనం తలుచుకోవాలి అనే సంకల్పం కలిగింది. ఎందుకంటే భక్తిలో, ఆధ్యాత్మిక రంగంలో అనేక వందల సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీ వస్తోంది. ఎవరైతే భక్తిలో ఉంటారో వారు నృసింహదేవుని తమ రక్షకునిగా, భక్తి పురోగతికి రక్షకునిగా, భక్తిలో కలిగే ఆటంకాలకి, అవరోధాలకి తొలగించేవానిగా స్వీకరించడం జరిగింది. కాబట్టి మన భక్తిలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను, విఘ్నాలను నశింపజేయడం కోసం నృసింహదేవుని మనం తలుచుకుందాం. తర్వాత మన భాగవతం, నృసింహదేవుని తలుచుకుంటున్నాం అంటే భాగవతమే. అది 7వ స్కందం అయి ఉండొచ్చు, కానీ భాగవతమే అది. మన కథలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం భరతుని 3 జన్మల కథ మనం వింటున్నాం, దాంట్లో తత్వం కూడా వింటున్నాం. దాంతో పాటుగా గత వారము రూప భాగవతులు అంటే సాక్షాత్తుగా రూపాన్ని ధరించినటువంటి భాగవతుడు గోపాలకృష్ణ గోస్వామి మహారాజు గురించి విన్నాము. ఇప్పుడు భగవద్ దర్శనం గురించి కూడా విందాం. ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ అని మనం నరసింహస్వామిని కీర్తిస్తుంటాం. అందుకోసం ప్రభుపాదుల వారు కూడా ఇస్కాన్లో ఉన్నటువంటి 700-800 గుళ్ళకు పైన ఉన్న గుళ్ళలో ప్రతి గుళ్ళో కూడా నరసింహస్వామి కీర్తన రోజుకు 2 సార్లు చేసేటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నరసింహస్వామి కీర్తన రోజు కనీసం ఒకసారైనా పలకడం అనేది భక్తిలో ఒక ముఖ్యమైన అంగం, ముఖ్యమైన కార్యక్రమం. నరసింహస్వామిని తలుచుకోవాలి. ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ. ఇతో నరసింహ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కాబట్టి నరసింహస్వామి ఇక్కడ ఉన్నాడు. నేను కాసేపటి వేరే చోటికి వెళ్తుండొచ్చు, నరసింహస్వామి అక్కడ కూడా ఉంటాడు. అంతేకాకుండా ఎక్కడెక్కడికో వెళ్తుండొచ్చు, ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా అక్కడక్కడ నరసింహస్వామి ఉంటాడు. అంతెందుకు, బాహ్యంలో కూడా ఉన్నాడు, హృదయంలో కూడా ఉన్నాడు. అటువంటి ఆది నరసింహదేవుని నేను ప్రార్థిస్తున్నాను అని ఆ కీర్తనలో ఉన్నటువంటి భావం. ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహ నరసింహం ఆదిం శరణం ప్రపద్య. మనకు భాగవతంలో భక్త ప్రహ్లాదుని
ప్రహ్లాదుని అనుగ్రహంతో నృసింహదేవి లక్ష్మీ నరసింహ అదే భగవంతుడు నృసింహునిగా అవతరించడం జరిగింది. తర్వాత మన భక్తిలో కలిగేటువంటి విఘ్నాలను తొలగించడానికి స్వామి ఆ విధంగా రావడము, నేను అడుగడుగునా ఉన్నాను అని మనకు నిరూపించడం, ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మనం భక్తిలో కలిగే విఘ్నాలను తొలగించుకోవడానికి నృసింహదేవుని మనం సర్వదా ఆశ్రయించుండాలి. మనం నరసింహస్వామి గురించి పలుకుతున్నామంటే మనం ప్రహ్లాదు గురించి పలుకుతున్నట్టే. ప్రహ్లాదుని యొక్క భక్తి అనిర్వచనీయమైనది, అఖండితమైనది, అద్వితీయమైనది, అపురూపమైనది. ఎందుకంటే ఇంతవరకు ఏ భక్తుడు కూడా భగవంతుని ఒడిలో కూర్చుని భగవంతుని స్తుతించినటువంటి దాఖలాలు మనకి ఇక్కడ కనిపించవు. అదేవిధంగా భగవంతుడు భక్తుని శిరస్సును నాకినటువంటి, ప్రేమతోటి నాకినటువంటి సంఘటనలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తావు. అది మనకు ప్రహ్లాదుని విషయంలో కనిపిస్తుంది. దేవతలు కూడా సాధించలేనటువంటి కార్యాన్ని ఒక భక్తుడు సాధించి చూపించాడు అనే దానికి ప్రహ్లాదుని చరిత్ర మనకు చక్కటి ఉదాహరణ చూపిస్తుంది. అందుకోసమే మహాభాగవతుల పేర్లలో మొట్టమొదటి ప్రహ్లాదుడి పేరు వస్తుంది. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, ఈ విధంగా భాగవతుల పేర్లు సాగుతుంటే దాంట్లో ప్రహ్లాదుడు. మన భాగవతం చెప్పినటువంటి ద్వాదశ మహాజనుల్లో కూడా ప్రహ్లాదుడు ఉన్నాడు. స్వయంభూ, నారద, శంభో, కుమార, కపిలమును, ప్రహ్లాదో, జనకో, భీష్మ, బలి, వయాసకిం వయం. ఈ విధంగా మహాజనుల పేరు చూసినా, తర్వాత భక్తుల పేర్లు చూసినా, భాగవతుల పేర్లు చూసినా కూడా దాంట్లో ప్రహ్లాదుని యొక్క భక్తి వైభవమే అటువంటిది. ఎప్పుడైతే అంటే మృత్యువుకు ఏమాత్రము కూడా వెరవకుండా ఎక్కడ ఉన్నాడు అని ఎక్కడైనా ఉన్నాడు అని దాన్ని ధైర్యంగా చెప్పగలిగినటువంటి మహాభాగవతోత్తముడే ప్రహ్లాదుడు. ఎప్పుడైతే ఆ ఉగ్ర నరసింహుడు ఆ విధంగా వచ్చి హిరణ్యకశిపుని వధించాడు, హిరణ్యకశిపుని వధించిన తర్వాత అయినా కూడా ఇంకా ఆ ఉగ్రం ఇంకా పోలేదు. అయితే అప్పుడు ఆ ఉగ్ర స్వరూపాన్ని శాంతింపజేయడానికి దేవతలందరూ కూడా ప్రయత్నించారు. లక్ష్మీదేవి కూడా ప్రయత్నించింది, కానీ వీలు కాలేదు. అప్పుడు బ్రహ్మదేవుల వారే స్వయంగా ప్రహ్లాదుని పంపించారు. నాయన, నువ్వు నీకోసమే స్వామివారు ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి, నీకోసమే అవతరించాడు కూడా కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థిస్తేనే స్వామి ఇట్లా శాంతించే అవకాశం ఉంది అని పలికాడు. ఎందుకంటే హిరణ్యకశిపుని వధించాడు ఎక్కడ? ఆ సభాగృహం యొక్క సభాగృహం గుమ్మం మీద నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించేసి తన రక్తసిక్తమైనటువంటి ఆ గుమ్మతో ఇవన్నీ కూడా స్వీకరించి నేరుగా ఆ సభాభవన్లోకి వచ్చి నేరుగా వచ్చి సభాభవనంలో, సభా మందిరంలో హిరణ్యకశిపుడి సింహాసనం మీద కూర్చున్నాడు స్వామివారు. హిరణ్యకశిపుడిని వధించిందేమో ఆ సభాగృహం గుమ్మం మీద, అంటే అది అటు ఇంట్లో కూడా కాదు, బయట కూడా కాదు. వధించేశాడు. మొత్తం చేతులు, ఒళ్ళు మొత్తం రక్తసిక్తం అయిపోయింది. ఎందుకంటే ఆ స్వామివారు తమ చేతిని ఆ హిరణ్యకశిపుడి యొక్క శరీరంలోకి, అంటే గుండెల్లోకి, వక్షస్థలంలోకి దూర్చి, ఎందుకంటే అది అస్థికలు ఉంటాయి కదా, ఆ అస్థికల్లోకి దూర్చి లోపల ఉన్నటువంటి గుండెని పెరికి, అంటే చెయ్యి మొత్తం రక్తసిక్తం అయిపోయింది. ఇట్లా పొట్ట జీలిస్తే రక్తం అంతా ఇట్లా ఒక ఫౌంటైన్ లాగా వచ్చింది. మొహం మీదంతా పడింది, జూలు మీదంతా పడింది. అటువంటి భయానకమైనటువంటి స్థితిలో ఆ శవాన్ని ఇట్లా పడేసి ఇట్లా గంభీరంగా, కోపంగా నడుస్తూ సభా మండపంలో వెళ్ళి హిరణ్యకశిపుడి సింహాసనం మీద కూర్చోండి. చూడండి, ఎందుకంటే స్వామివారు తెలుసు హిరణ్యకశిపుడు ఎంతకాలం ఆ సింహాసనం మీద కూర్చుని అందరినీ కూడా పీడించాడు. అటువంటి దాని మీదే మళ్ళీ తన భక్తుడు కూర్చోడానికి ఎట్లా ఉంటుంది? కాబట్టి దాన్ని పవిత్రం చేయాలి. పవిత్రం చేయడం కోసం ఫస్ట్ నేరుగా స్వామివారు వెళ్ళారు, నరసింహస్వామి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్నారు. కానీ కోపం మాత్రం పోలేదు. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి సాష్టాంగ ప్రణామాలు చేశాడు. చేసినప్పుడు ఆ చేతులు చాచినప్పుడు ఆ చిన్న చేతులు
వెళ్ళి స్వామివారి పాదాలను కలగానే ఏమిటి తాకుతున్నట్టుంది అని చూస్తే కింద పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఇట్లా పడుకుని ఉన్నాడు. చూడగానే ఆయన మనసు ఒక్కసారి చల్లబడిపోయింది. వెంటనే ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు సింహ రూపం ఉంది, అంటే సింహ శిరస్సు ఉంది కాబట్టి లక్షణాలన్నీ కూడా సింహ లక్షణాలు ప్రదర్శిస్తూ, ఎందుకంటే ఇక సింహం కానీ ఏ జంతువైనా కూడా తన తన పిల్లల మీద కోపం దాని ప్రేమ చూపించాలంటే నాకటం ద్వారానే అవి చూపిస్తాయి. కాబట్టి అదే విధంగా ప్రహ్లాదుని కూడా ప్రహ్లాదుని కూడా నృసింహస్వామి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకడం మొదలుపెట్టారు. ఇది ప్రహ్లాదుని యొక్క భక్తి వైభవం, అపారమైన అకుంఠితమైనది. తర్వాత నృసింహదేవుడు నాయన నువ్వు వరం కోరుకో అన్నప్పుడు కూడా వరం కోరుకోనటువంటి ఘనత, భక్తి వైభవం భక్త ప్రహ్లాదు. అందుకోసమే ఎక్కడైనా సరే భక్తుని చరిత్ర వినాలి అంటే, భగవన్ మహిమను చర్చించాలి అంటే అక్కడ ప్రహ్లాద చరిత్రం తప్పకుండా వస్తుంది, ధ్రువ చరిత్రం కూడా తప్పకుండా వస్తుంది. అటువంటి ప్రహ్లాదుడు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనకు తెలియజేశాడు. చెప్పిన విషయాల్లో ఏమిటంటే, ఒకటి ప్రహ్లాద చెప్పినటువంటి ఒక ముఖ్యమైన విషయం, అనేకమైన విషయాల్లో కృష్ణ భక్తి అనేది సులభంగా అందరికీ లభించదు. ముఖ్యంగా ఎవరైతే సంసారంలో కొట్టుమిట్టాడుతూ సంసారమే సర్వస్వం అనుకుంటూ ఆ సంసార కూపం నుంచి బయటపడే ప్రయత్నాలు ఏమాత్రము చేయరో, అదే సర్వస్వం అనుకుని దాంట్లో పడి ఉంటారో, వారికి ఎంత చెప్పినా కానీ వారంతర వారికి కానీ కృష్ణుడి మీద భక్తి కలగదు. కాబట్టి కృష్ణ భక్తి కలగాలి అంటే ఎవరికైనా కొద్దిగా అయినా సంసారాన్ని కొద్దిగా అయినా వదిలిపెట్టి, అంటే మనం ఆ సంసారం ఎట్లా వదిలిపెడతాం? భక్తులతోటి సాంగత్యం ఎప్పుడైతే చేస్తామో ఆ సాంగత్యం చేసేంత సమయం వరకు కనుక సంసార లంపటాలు, సంసారం అని తగ్గుతుంటుంది. ఎప్పుడైతే ఆ సంసారం నుంచి బయటపడతారో అప్పుడే కృష్ణ భక్తి వస్తుంది. ఇంకా సంపూర్ణంగా కృష్ణుని యొక్క మహిమ తెలుసుకోవాలి అంటే ప్రహ్లాద చెప్పినటువంటి మార్గం ఏమిటంటే, మహాభక్తుల యొక్క పాదపద్మ ధూళితో స్నానం చేయాలి. అంటే ఏంటి? వాళ్ళ పాదపద్మాల్ని నిరంతరం పట్టుకుని ఉండాలి, వారికి నిరంతరం సేవ చేస్తూ ఉండాలి. అటువంటి సమయంలోనే భగవంతుని యొక్క దివ్యమైన మహిమ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఒక నిమిషం. సో ఇది ప్రహ్లాద పలికినటువంటి ఒక ముఖ్యమైన విషయం. తర్వాత జీవితంలో గురువును ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇది ప్రహ్లాద చెప్పినటువంటి సందేశం. ఎందుకంటే అందరితో పాటుగా జనం అంటే దాన్ని మన వేలాం వెర్రి అంటారు. వేలాం వెర్రిగా అందరూ ఒకడు ఏది చేస్తే అందరూ అదే చేస్తూ ఉంటారు. ఆ విధంగా సాగుతూ ఉంటుంది. ఆ వేలాం వెర్రిగా వెళుతున్న సమయంలో మనకు గురువు గారు ఒక దివ్యమైన సందేశాన్ని, భగవంతుని పాదపద్మ ఆశ్రయాన్ని కలిగిస్తారు. కాబట్టి గురువు గారి సేవను, గురువును జీవితంలో మర్చిపోకూడదు. అదేవిధంగా గురు సేవను మర్చిపోవడని అనే మాటే రాకూడదు. జీవితంలో ఆయన సేవించడం అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ వ్యక్తి అయితే, ఏ మహానుభావుడైతే మనకు కృష్ణ సేవను అందించారో, సంసారంలో పడకుండా కాపాడాడో, సంసార సాగరంలో మునిగిపోకుండా కాపాడాడో, అటువంటి ఆయన సేవను విడిచిపెట్టడం అనేది మా ఆలోచనే ఉండవు. నిరంతరం మనం తలుస్తూ ఉండాలి. ఇది మనకు ప్రహ్లాద్ చెప్పినటువంటి అది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ప్రహ్లాద్ చెప్పినట్టు ఇంకో విషయం ఏంటంటే, వైష్ణవుడు అనేవాడు కేవలం తన ఉద్ధారం గురించే చాలా ఆలోచించకూడదు. సకల మానవుల, సకల జీవుల యొక్క ఉద్ధారం గురించి ఆలోచించాలి అని ఈ విధంగా. అందుకోసమే ప్రహ్లాద్ యొక్క మనస్తత్వాన్ని తెలుసు కాబట్టి నృసింహదేవుడు ఒక మాట అన్నాడు. ఏమిటంటే, ఎవరైతే నీ గురించి, నా గురించి, అంటే నరసింహస్వామి చెప్తున్నాడు అనమాట, ప్రహ్లాద నీ గురించి, నా గురించి ఎవరైతే స్మరిస్తూ నువ్వు నన్ను కీర్తించినటువంటి స్తోత్రాల ద్వారా నన్ను కీర్తిస్తారో వారికి ఏదో ఒక నాటికి
అతి శీఘ్రంగానే వాళ్ళ కర్మ ఫలము తెగిపోతుంది, కర్మ ఫలం నశించిపోతుంది. ఎందుకంటే కర్మ ఫలం కారణంగానే ఈ జగత్తులో దుఃఖాలు అనుభవించడం జరుగుతుంటుంది. దుఃఖ పరంపర తొలగిపోవాలి అంటే ప్రహ్లాదుని తలుచుకోవాలి, నృసింహస్వామిని తలుచుకోవాలి. ప్రహ్లాదు నృసింహస్వామిని కీర్తించినటువంటి ఏదైతే మంత్రం ఉందో ఆ స్తోత్రాలను వాటిని కూడా తలుచుకోవాలి. తద్వారా కర్మఫలం కారణంగానే మన మనకు అనేక అడ్డంకులు రావడము, లేదా భక్తిలో ముందుకు ఎక్కువగా వెళ్ళకలేకపోవడము, అలసత్వం రావడము, సోమరితనం రావడము, కోపం రావడము, నోటి మీద కంట్రోల్ లేకపోవడం, ఈ విధంగా రకరకాల ఉంటాయి, అనర్థాలు అనేకమైన ఉంటాయి. కొంతమందికి ఒక అనర్థం అనర్థమైతే కొంతమంది ఇంకో భక్తులందరూ వచ్చినా కూడా వేరే వేరే విషయం మాట్లాడు, అది కూడా పెద్ద అనర్థం. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం ఉండాలి. భక్తులు ఎప్పుడైనా కలిసారంటే కృష్ణుడి గురించి మాట్లాడుకోవాలి, అడగాలి. అవును, ఈ వారంలో గత వారంలో నీకు నువ్వు చదివినటువంటి పుస్తకాల్లో నీకు ఏ విషయం బాగా నచ్చింది? నువ్వు అనేక లెక్చర్లు విని ఉంటావు, ఆ లెక్చర్లో ఏ విషయం నీకు బాగా నచ్చింది అని ఒక టాపిక్ తీయాలి. అప్పుడు ఆ కృష్ణ కథ చర్చ అని కొనసాగుతుంది. లేకపోతే అంత భౌతికమైన చర్చ వస్తుంది. కాబట్టి భక్తుల సాంగత్యం అంటే ఏంటి? ఎక్కడైతే కృష్ణ కథకు, కృష్ణ చర్చకు అవకాశం మనకు కలుగుతుందో, కృష్ణ కథ వినడానికి మనకు అవకాశం కలుగుతుందో అదే భక్తుల సాంగత్యం. ఎక్కడైతే వాళ్ళు ఆ కృష్ణ కథ చర్చ చేసుకుంటూ తుష్యంతి రమంతి, వాళ్ళు ఆనందిస్తుంటారు, దాంట్లో సంతృప్తి కూడా పొందుతుంటారు. మనం చేసే ప్రతి భక్తి కూడా మనకు పుష్టిని చేకూర్చాలి. మనం కొన్ని ఆహారం తింటుంటాం, ఆహారం తిన్నప్పుడు ఏంటి, ఆ ఆహారం ద్వారా మనకు శరీరానికి పుష్టి చేకూరుతుంది. అదేవిధంగా మనం చేసే భక్తి మార్గంలో ఏ మార్గమైనా కూడా, ఏ పద్ధతి అయినా కూడా మనకు పుష్టిని కలిగించాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే తల్లి రకరకాల వంటలు చేస్తుంటుంది, తను ఎక్కువ తినదు, పిల్లవాడు తినిపిస్తుంటుంది, లేదా భర్త తినిపిస్తుంటుంది. ఇవన్నీ మనకు సాధారణంగా అందరి అనుభవాలు. కానీ ఆవిడ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏంటంటే నేను తినడానికే సమయం ఉండదు, అట్లాగే నిలబడే చిన్న చిన్న ముక్కలు తింటుంటా అంటుంటాడు. అందరితో పాటు భోజనం చేయదు. మరి ఎందుకు వస్తుంది ఆ శక్తి? అంటే ఆ సేవలోనే వాళ్ళకు పుష్టి. కొంతమంది తింటూ ఉంటారు, ఎంత తిన్నాడు సన్నగా అట్లాగే బక్కపలసగా ఉంటాయి, శక్తి ఏ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి పుష్టి కలిగించట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనసు కరెక్ట్గా లేదు. కానీ ఇక్కడైతే గృహిణి ఉందో, ఇల్లాలు ఉందో, తల్లి ఉందో, ఆమె తను చేసే కార్యక్రమం, తను చేసే వంట ద్వారా ఒక సంతృప్తిని అనుభవిస్తోంది. అంటే తన భర్త పట్ల, తన పిల్లవాడి పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల ఒక ఆనందాన్ని, సంతృప్తి కాబట్టి అదే ఆమెకు పుష్టిని కలిగిస్తుంది. కాబట్టి మనం చేసే భక్తి కూడా మనకు పుష్టిదాయకమై ఉండాలి. ఆ విధంగా నరసింహస్వామి భక్తి మనకు గత 22 మేలో వచ్చింది నరసింహస్వామి. కాబట్టి మన ప్రతి సంవత్సరము నృసింహదేవుని, ప్రహ్లాదుని మనం తలుచుకోవడానికి చక్కటి అవకాశం అది. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కొన్ని నృసింహ క్షేత్రాలకు, ఎందుకంటే ఇందాక మొదట్లోనే అన్నట్టు ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహే నరసింహ హృదయే నరసింహ నరసింహవాదిం శరణం ప్రపద్ది అని మనం అంటే ఏంటి, నరసింహస్వామి ఎక్కడ వెళ్ళినా అక్కడ నరసింహం ఉండేటువంటి దివ్యమైనటువంటి అవకాశం మనకు లభించింది. కాబట్టి సైలెంట్ ఉండండి. ఆ విధంగా ఉంది. కాబట్టి మొట్టమొదలు మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ నరసింహ క్షేత్రము యాదగిరిగుట్ట, యాదాద్రి నరసింహస్వామి. అది పూర్వము రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాదు రాజధానిగా ఉండేది. కాబట్టి ఆ సమయంలో రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణ మందిరం లాంటిది, స్వర్ణ మందిరమే ఈ నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రత్యేకంగా చెప్పబడి అంటే లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామికి మంత్రం ఉంది, మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ఇది ఇక్కడ యాదాద్రి నరసింహస్వామి మంత్రం. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రివాసాయ మంగళం.
అందరు లోపల అనుకోండి, పైకి అనద్దు. నరసింహస్వామి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నరసింహస్వామి పంచ నరసింహస్వామిగా ఇక్కడ కీర్తించబడుతాయి. 5 రూపాయలని ఒకటేమో జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, గండవీరుండ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, ఎదురుకుండా మనకు కనిపిస్తున్నట్టు లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ యాద ఋషి ఆయన తపస్సు, ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఇక్కడ తపస్సు చేసిన కారణంగా నరసింహస్వామి దర్శనం ఇచ్చారు కాబట్టి అది యాదగిరి గుట్టగా వచ్చింది. దాని తర్వాత యాదాద్రిగా కూడా పేరు మార్చారు. ఈ నరసింహస్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే విశేషంగా అంటే వైద్య నరసింహునిగా ప్రసిద్ధి చెందారు. ఎందుకంటే వైష్ణవులకి, భక్తులకు కలిగేటువంటి అనారోగ్య పరిస్థితులను తొలగించడానికి స్వామివారు కళలో దర్శనం ఇచ్చి, లేదా హృదయంలోనే దర్శనం ఇచ్చి వారికి సమస్త రోగాలను నయం చేస్తారన్నటువంటి ఒక అందరి అనుభవం కాబట్టి ఇంకా దీన్ని వైద్య నరసింహస్వామి అని కూడా పిలుస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించవలసినటువంటి, ముఖ్యంగా ప్రభుత్వం వారి సహాయంతో దీన్ని ఒక పెద్ద తీర్థక్షేత్రంగా తీర్చిదిద్దారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఇది వైశాఖ శుద్ధ ద్వాదశమి చతుర్దశి దాకా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. గత సంవత్సరం మేము అందరం కూడా భక్తులందరం కలిసి వెళ్ళాము అక్కడికి, వరంగల్లో ఉన్నప్పుడు. అది చాలా కాబట్టి ఇది మొట్టమొదటిది. రెండవది ఏమో అరుణ ఫోటో ఉందా? అది మన అందరు దిగిన ఫోటో, గ్రూప్ ఫోటో. అంటే అంటే వెతకడం కష్టమే, తర్వాత వెళ్ళిపోతాం ముందు. నెక్స్ట్ మనం చర్చించబోయేది అన్ని కూడా మనం క్లుప్తంగా వెళ్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క స్వామి వారిది చాలా అద్భుతమైనటువంటి లీలలు, ఆ స్థానాలు ఉన్నాయి. కానీ మనం పూర్తిగా చర్చించలేము. ఇవన్నీ కూడా మనం భగవద్ దర్శనం పత్రికలో రాయడం జరిగింది మే నెలలో. కాబట్టి మీకు అది లభిస్తే తప్పకుండా చదవండి. నెక్స్ట్ కనిపించేది మా కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి మంగళగిరి క్షేత్రం. ఇది మంగళగిరి క్షేత్రం విజయవాడ దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండ పేరు బట్టి చేసుకోవచ్చు. మంగళాన్ని చేకూర్చేది కాబట్టి మంగళగిరి. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పేరు ఉంది, అదంటే పానకాల నరసింహస్వామి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గౌడీయ వైష్ణవులకి ఓకే వెరీ గుడ్. వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరితో పాటు ఇది స్వామివారి గర్భగుడి, దాని ప్రధాన ద్వారం ముందర అందరం ఇక్కడ ఫోటో దిగాం. కనిపిస్తున్నా నేను ఇందులో? సెంటర్ ఫిగర్. అవును ప్రభుజీ, వాళ్ళందరూ భాగ్యవంతులు మీతో ఫోటో దిగారు. సో ఈ విధంగా భక్తులందరితో వెళ్ళాం. ఈ విధంగా అంటే నాకు యాదాద్రి నరసింహస్వామి దర్శించడం అనేది చాలా ప్రియమైన కార్యం. కాబట్టి నేను ఎప్పుడైనా వరంగల్ వచ్చినప్పుడు అందరు కూడా వస్తే వెళ్తుండొచ్చు. కానీ ఇది చాలా ఆనందదాయకమైనది. నెక్స్ట్ వచ్చేది మంగళగిరి. నేను చెప్పినట్టు అక్కడ మనకు కూడా చాలా ప్రియమైనది. ఎందుకంటే ఇది ఇది పాండవుల కాలం నుంచే వస్తుంది నరసింహస్వామిది. కింద ఉన్నటువంటి అంటే పైన ఏమో మూల విరాట్, అక్కడ స్వయంభూ నరసింహస్వామి, కింద లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అది పాండవులైనటువంటి ధర్మరాజు స్థాపించాడని అంటుంటారు. అక్కడ దాని శంకరాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభు కూడా దర్శించినటువంటి అద్భుతమైన స్థానం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మూర్తిలో స్వామివారి నోట్లో పానకాలు పోయడం, మనం ఎంత పానకం వేసి దాంట్లో సగం తాగే సగం మళ్ళీ వెనక్కి వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నరసింహదేవుడు తన చక్రంతో నముచి అనే రాక్షసుని వధించారో ఆ విధంగా వధించినటువంటి దుష్టవధ కార్యక్రమాన్ని చేసిన స్వామివారికి దేవతలు ఆనందంతో అమృతం ఇచ్చారు కృతయుగంలో అని పలుకుతుంటారు. అదే తర్వాత త్రేతాయుగంలో వారు తేనెనిచ్చేవారట. తర్వాత
ద్వాపర యుగంలో క్షీరం ఇచ్చేవారు, కలియుగంలో వచ్చేప్పటికల్లా బెల్లం పానకం. ఈ విధంగా సాగుతుందని. ఇక్కడ విశేషం ఏంటంటే ఎన్ని వందల లీటర్ల పానకం పోసినా కూడా అక్కడ మాత్రం ఒక చీమ కూడా ఉండకపోవడం చాలా విశేషం. దాన్ని బట్టి మహిమ మనకు తెలుస్తుంటుంది. చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ ఈయన స్వామివారిని దర్శించాలని కోసము ఆయన పాదముద్రలు మనం అక్కడ ప్రతిష్ఠించారు. శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు శ్రీల భక్తి సంస్థాపకులు. ఈ విధంగా ఇది మన ఆచార్యులందరూ దర్శించినటువంటి స్థానం కాబట్టి మనం కూడా ఎంతో పూజనీయమైనటువంటి స్థానం. ఇక్కడ మహాప్రభు వెళ్ళారు. తర్వాత ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన నరసింహ క్షేత్రం ఏంటంటే సింహాచలం. సింహాచలం ఉంది. సింహాచలం దాదాపు తిరుపతి తర్వాత అంతటి ప్రముఖమైనటువంటిది. అంటే ఆదాయంలో కానీ తర్వాత మనుషుల రావడంలో కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ స్వామివారు వరాహ నృసింహస్వామి సంవత్సరం పొడవునా ఆయన మొత్తం చందనంతోనే కప్పబడి ఉంటారు. కేవలం ఒకే రోజు మాత్రమే స్వామి ఒక నిజరూప దర్శనం జరుగుతుంటుంది. ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు వచ్చి అక్కడ నృత్యం చేయడం. ఆ సమయంలో ఆయన చేసినటువంటి కీర్తన ఏమిటంటే శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ ప్రహ్లాదేశ జయ పద్మ ముఖపద్మ భృంగ అని నరసింహస్వామి కీర్తన ఆయన పాడుతూ నృత్యం చేయడం జరిగింది. అయితే ఈ స్థానం యొక్క ప్రత్యేకత ఏ విధంగా చెప్తారంటే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తన కొడుకునే ప్రహ్లాదుని ఏదో విధంగా వధించాలని ప్రయత్నిస్తూ చేశాడు. ఆ ప్రయత్నంలో అనేక కార్యక్రమాలు చేస్తూ లేట్గా వచ్చినవారా ఒకసారి ఒక పెద్ద కొండ మీద నుంచి కిందకి తోసేశాడు. అది ఆ కింద తోసేసినప్పుడు అప్పుడు స్వామివారే అది లక్ష్మీనారాయణుడు అక్కడ ప్రత్యక్షమై ప్రహ్లాదుని పట్టుకుని కాపాడు. ఎక్కడైతే ప్రహ్లాదుడు ఆ కొండ మీద పడిపోయినప్పుడు పట్టుకుని కాపాడారు అదే స్థానంలో ఇప్పుడు ఈ దివ్య మందిరం ఉంది అని ఇక్కడ వివిధ పురాణ స్థలంలో ఉన్నటువంటి విషయం చెప్తోంది. ఇది 12వ శతాబ్దంలో ఈ మందిరాన్ని నిర్మించినట్టుగా చెప్పబడుతోంది. ఇక కృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా ఆ స్వామి వారికి పూజల కోసం కైంకర్యం కోసం ఆయన సమర్పించినటువంటి ఆభరణాలు అవి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. తర్వాత వేదాద్రి ఇంకోటి వస్తుంది. వేదాద్రి అనే నరసింహస్వామి కృష్ణ. ముఖ్యంగా ఈ చైతన్య చరితాంతంలో మనకు ఈ నృసింహదేవుని సింహాచల యొక్క వర్ణన ద్వారా వచ్చింది. తర్వాత వేదాద్రి కూడా కృష్ణా నది ఒడ్డున ఇక్కడ కూడా స్వామివారు 5 రూపాల్లో మనకు దర్శనమిస్తుంటారు. ఒకటేమో జ్వాలా నరసింహుడు, సాలగ్రామ నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, వీర నరసింహుడు. ఇవన్నీ కూడా మనకు అక్కడ వేదాద్రి నరసింహుడు. ఈ వేదాద్రికి నుంచే వచ్చినటువంటి మహానుభావుడే నారాయణ తీర్థులు. ఆయన రాసినటువంటి కీర్తన ఇప్పటికి కూడా సుప్రసిద్ధమే. వేదాద్రి శిఖర నరసింహమాకలయామి. అది ఆయన, ఎందుకంటే ఆయన అత్తగారి ఊరు ఇదే వేదాద్రి. సో అది అద్భుతం. అంటే ఆయన పుట్టిన ఊరేమో కాజా గ్రామం, విజయవాడ గుంటూరు దగ్గర దారిలో ఉంటుంది. కానీ అత్తగారి ఊరు ఈ వేదాద్రి. ఆ సమయంలోనే అక్కడ ఆయన నరసింహస్వామి కీర్తన రాయడం ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత అహోబిలం, నంద్యాలలో ఉండేటువంటి అహోబిలం చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాల్లో ఉంటారు. నవనరసింహస్వామి ఇక్కడ. ముఖ్యంగా దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నృసింహదేవుడు సంబంధించి ప్రకటమైనటువంటి స్థానం కూడా ఇదే అని కూడా పలుకుతూ ఉంటారు ఇక నవనరసింహస్వాములు. ఈ ముఖ్యంగా స్వామివారు ఇక్కడ అద్భుతమైనటువంటి బలాన్ని ప్రదర్శించడం వల్ల అహోబలం, అందరు దేవతలు ఎంతటి బలం, అహోబలం అంటే అది కాస్త అహోబిలంగా కాలాంతరంలో జరిగిందని చెప్తుంది ఇక నవనరసింహస్వామి. ముఖ్యంగా స్వామివారి వాహనమైనటువంటి గరుడు తీవ్రంగా తపస్సు చేసిన కారణంగా ఇక్కడ స్వామివారు 9 రూపాల్లో ప్రత్యక్షమయ్యారు అని చెప్తుంది. ఈ
ఈ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామిని ఏ, కొలిచినటువంటి మహాభక్తుల భాగవతోత్తముల్లో మనకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఎవరంటే అన్నమాచార్యులు. మనం అనుకుంటాం అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామి గారు, కరెక్టే. వెంకటేశ్వర స్వామి ద్వారా వెంకటేశ్వర స్వామి వారి వైపు ఆయన ఆకర్షితులయ్యారు. ఆకర్షితులైన తర్వాత అక్కడి నుంచి భక్తి విషయంలో, స్వామి కైంకర్యంలో, తర్వాత వేదాధ్యయనంలో, ఆ పఠనంలో చేసింది ఎక్కడ అంటే అహోబిలం. అహోబిలంలో స్వామి కైంకర్యంలో ఒక అర్చక స్వామి ఉండి స్వామిని సేవించి అక్కడ అన్ని విద్యాభ్యాసం చేసి అక్కడ అన్ని ఏదైతే చేశారో అక్కడ చేశారు. తర్వాత ఆయన తిరుమలకు వచ్చింది. అందుకోసం ఆయన స్వామివారి మీద దాదాపు 100కు పైగా, దాదాపు 150 కీర్తనలకు పైగా అహోబిల నరసింహస్వామి మీద రాశారు. అహో బలేశ్వరుడు అఖిల వందితుడు, అహో బలేశ్వరుడు అఖిల వందితుడు, మహినితని గొలిచి మనుడిక జనులు, మహినితని గొలిచి మనుడిక జనులు, అహో బలేశ్వరుడు అఖిల వందితుడు అనొక ఆయన చాలా కీర్తనలు ఉన్నాయి. కానీ స్వామి కైంకర్యం మొట్టమొదటిగా చేసి 2,00,000 కనగట్లనే చేసిండ్రు. 89,000 షోర్మాది. వైష్ణవ ఆచారాలన్నీ కూడా నేర్చుకున్నది అన్నమాచార్యులు ఎక్కడ అంటే అహోబిలం. అందుకోసం ఎప్పుడైతే ఒక రాజు అన్నమాచార్యుడిని బంధించాడు, ఎందుకంటే తన మీద పాట రాయమన్నాడు. ఒక శృంగార కీర్తన రాయమంటే ఆయన రాయలేదు. ఎందుకంటే నరహరిని నేను కీర్తించాను ఈ నాలుకతోటి. ఈ నరహరిని కీర్తించినటువంటి ఈ నాలుక నరులను కీర్తించే అవకాశం లేదు అనేటప్పటి కోపం వచ్చి రాజు జైల్లో పడింది. ఇనప సంఖ్యలో లేదు. ఆ సమయంలో ప్రార్థించింది ఎవరిని? నృసింహదేవుని ప్రార్థించారు, అహోబలేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు నరసింహస్వామి అవన్నీ కూడా శృంఖలాలన్నీ కూడా కలిపి చేశారు, అన్ని చేశారు. కాబట్టి ఇక్కడ అందుకోసం ఈ అహోబిల నరసింహస్వామిని వరసిద్ధి నృసింహుడు అంటారు అనమాట. వరాలను సిద్ధింపజేయడంలో ప్రప్రథమం వరసిద్ధి నృసింహదేవునిగా ప్రసిద్ధి. అక్కడ కూడా మంచి ఇస్కాన్ మందిరం ఉంది, పెద్ద మందిరం కూడా రాబోతోంది. కాబట్టి ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళొచ్చు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పబడుతుంది అక్కడ ఏంటంటే నరసింహస్వామి చెంచు లక్ష్మిని చూసింది కూడా అక్కడే అని కూడా, అంటే హిరణ్యకశిపుని వధించిన తర్వాత చెంచు లక్ష్మిని చూస్తుంది కూడా అక్కడే అని కాబట్టి అని చెప్తుంటారు. అది కూడా సత్యమే. అందుకోసం చెంచులు వచ్చి అక్కడ స్వామివారిని దర్శించడం ఈ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఇది అహోబిలం యొక్క గొప్పతనం. ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ వచ్చే ధర్మపురి. ఇది గోదావరి ఒడ్డున కనిపిస్తుంది ధర్మపురి. ఇది జగిత్యాల దగ్గరలో ఉండి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఉంటుంది, గోదావరి ఒడ్డున. ఇక్కడ 2 నరసింహస్వామి, పాత నరసింహస్వామి, కొత్త నరసింహస్వామి. అక్కడ ధర్మవర్మ అనే ఒక రాజు తీవ్రంగా తపస్సు చేయడం వల్ల స్వామివారు ప్రశాంత వదనంతో దర్శనమిచ్చారు కాబట్టి అది ధర్మపురిగా అది ప్రసిద్ధి చెందిన ధర్మపురి నరసింహస్వామి. ఇక్కడ యోగ నరసింహస్వామి, ఎందుకంటే యోగ నరసింహస్వామి అంటే ఇట్లా ఆసనంలో కూర్చుని రెండు తొడల మీద చేతులు పెట్టుకుంటారు కాబట్టి దాన్ని యోగ నరసింహస్వామి అని పలుకుతారు. ఇది ఇక్కడ రామలింగేశ్వర స్వామి మందిరం కూడా ఉంటుంది లోపలే. తర్వాతది అంతర్వేది అనేది అదొక స్థానం కూడా ఉంది. ఇది కూడా చాలా సుప్రసిద్ధది. ఇది తూర్పుగోదావరి జిల్లా నరసాపురానికి దగ్గరలో ఉంది. ఎక్కడైతే గోదావరి ఒక పాయినటువంటి వశిష్ఠ నది సముద్రంలో గడుస్తుంటుందో, బంగాళాఖాతంలో గడుస్తుందో ఆ స్థానంలో ఉంది ఇది అంతర్వేది. చాలా సుప్రసిద్ధమైన స్థానం. దీన్ని అక్కడ అంటే అది సాగర సంగమం, అంటే సాగరంలో నది కలుస్తుంటుంది కాబట్టి చాలా ప్రకృతి రమణీయతకి చాలా ఉంది.
అక్కడ ఒక నది కూడా ఉంది. దాని పేరు అది కొద్దిగా దాంట్లో నీళ్ళు ఎర్రగా ఉంటాయి కాబట్టి రక్త కుల్జ నది అంటారు. అంటే అక్కడ ఒక ఆ, రక్త విలోచనుడు అనే ఒక రాక్షసుడు ఆ రాక్షసుడిని ఒక రక్తము నేల మీద పడకూడదు. ఆ విధంగా నరసింహస్వామి వధించుండగానే స్వామి వారి యొక్క మాయా ప్రయోగం ఆ నేల మీద ఆ రక్తం పడకుండా అయింది. తర్వాత రాక్షస రాక్షస సంహారం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ మాయాశక్తి ఆ రక్తాన్ని తర్వాత వదిలేసింది. అది వదలడం అనేది ఆ నదిలో వదలడం వలన దానికి రక్త కుల్జ అనే పేరు వచ్చింది. దానికి అసలు ఎప్పుడు చూసినా మట్టి మట్టిగా ఉంటాయి ఆ నీళ్ళు, ఎప్పుడు ఎరుపు రంగులో ఉంటాయి. దాని రక్త కుల్జ అన్నది ముఖ్యంగా ఇది ఈ ముక్తి వసగే స్థానం, దీని ముక్తి క్షేత్రంగా కూడా పలుకుతుంటారు ఈ నరసింహస్వామి క్షేత్రాన్ని. ఎందుకంటే అందుకోసమే ఎవరైతే గయాకు వెళ్ళి పిండ ప్రదానం చేయలేని వాళ్ళు, లేదా గంగానదికి వెళ్ళి పిండ ప్రదానం చేయలేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ అంతర్వేది స్థానంలో చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికైతే పితరులకు పిండ ప్రదానం చేస్తారో వాళ్ళకి ముక్తి లభించడం తథ్యం కాబట్టి ముక్తి క్షేత్రము. కాబట్టి ఇది ముక్తి క్షేత్రము, నృసింహ క్షేత్రం. మనం ఇందాక విన్నాం కదా, నరసింహస్వామి ఎవరినైతే ఆశ్రయిస్తారో వారు కర్మఫలం నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ అంతర్వేది చెప్పాలంటే పితరులకు ముక్తి కలిగిస్తా అంటే అక్కడ వాళ్ళ పిండ ప్రదానం చేయడం అనేది అంతర్వేది. ఎవరికైతే అనారోగ్యం నుంచి బయటపడాలి అంటే మనకు యాదాద్రి నరసింహస్వామి. ఈ విధంగా మనకు రెండు స్పష్టంగా అనిపిస్తున్నాయి. తర్వాత సింగరాయకొండ అని కూడా రాస్తాం. ఒకసారి మేము వెళ్ళాం అక్కడికి, అందుకోసం స్పెషల్గా రాస్తాను. ఇది ఒంగోలు దగ్గరలో ఉంది. సింగరాయకొండ కొండ మీద ఉంది సింగరాయకొండ. అక్కడ ఆంజనేయ స్వామి పెద్ద మందిరం ఉంది. అదేవిధంగా ఒక పెద్ద చెరువు ఉంది. ఒకసారి వెళ్ళాం మేము అక్కడికి, సంకీర్తన చేస్తాం. ఈ విధంగా నరసింహస్వామి మన తెలుగు రాష్ట్రాలు ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణవులందరికీ కూడా అత్యంత ప్రియమైనది ఈ మాయాపూర్లో ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామి. దాంట్లో ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే స్వామివారు అప్పుడే స్తంభంలోంచి దుముకుతున్నట్టు ఉంటుంది. అదొక స్పెషల్ పోస్టర్ అది. అంటే ఇప్పుడు మనకు దీన్ని చూస్తే ఎట్లా ఉంటే ఇది కూర్చున్నటువంటి పొజిషన్ కాదు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇది ప్రత్యేకమైనటువంటిది. ఇది ఎందుకంటే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు స్తంభాన్ని తన బలంగా గుద్దాడో స్తంభం విరిగిపోయింది. స్తంభం అంటే అదొక తలుపు లాంటిది కదా. తలుపు అంటే ఎవరిని తలుపులోంచి మెల్ల నడుస్తూ బయటకు వస్తాడు. ఇది స్తంభం విరిగిపోయింది కాబట్టి స్తంభంలోంచి దుముకాలి. కాబట్టి అది దుముకుతున్నటువంటి పొజిషన్ అనమాట. అంటే ఏంటి, భక్తులను రక్షించడానికి దీనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అది నెక్స్ట్ ఎప్పుడైనా నేను చెప్తాను మీకు. ఇది ప్రత్యేకమైన అది స్తంభంలో దుముకుతున్నటువంటి స్థానం అనమాట. దీనికి ఒక కథ కూడా ఉంది. ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో స్వామివారిని చెక్కడానికి కోసం ఇచ్చారు, అయితే వాళ్ళు అంటే ఇది చాలా చాలా ఉగ్రమైందండి స్వామి, ఇటువంటి రూపమే దొరకదు మీకు, ఇది మా శిల్పశాస్త్రంలో ఉంది, కానీ మేము ఎక్కువగా ఇది సాధ్యమైన తొందరగా ఈ పని పూర్తి చేసేస్తాం, మీరు కూడా ఇక్కడ దీన్ని ఉంచద్దు, మీరు తొందర తీసుకెళ్ళిపోవాలి, మేము ఇక్కడ స్వామివారి శక్తిని కోపాన్ని మేము ఇక్కడ భరించలేము అన్నారు సౌత్ ఇండియాలో. మొత్తానికి చెక్కడం జరిగింది. అయితే ఏదో కొద్దిగా ఆలస్యం జరుగుతుంటే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, తర్వాత శిల్పులు ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగడము, తర్వాత చూడండి ఇక్కడ మనకు కాళ్ళు స్వామివారి ఇట్లా రెడీగా ఉంటుంది, దుముకుతున్నట్టు అనిపిస్తుంది మనకు. ఇంకొద్ది పైకి తీసుకొని. సో ఇది స్పెషల్ ఫామ్. అంటే ఏంటి, రిలాక్స్గా కూర్చుని సింహాసనం మీద కూర్చుని, ఆసనంలో కాదు, ఇప్పుడు రెడీ అనమాట, రెడీ టు యాక్ట్ అన్నది. అక్కడ శిష్ట రక్షణ కార్యక్రమం చేయాలి కాబట్టి స్తంభంలో దుముకుతున్న స్థానం. అయితే అక్కడ ఆ విధంగా అగ్ని ప్రమాదాలు 2-3 అయ్యేటప్పటికి వాళ్ళు వెంటనే ఫోన్లు చేశారు, అయ్యా స్వామిలో వాళ్ళు రాండి, తొందర తీసుకెళ్ళిపోండి మీ నరసింహస్వామిని, ఇక్కడ మాకు పెద్ద చాలా మాకు భయం వేస్తుంది అని వాళ్ళంటే
వాళ్ళు మన ఇస్కాన్ భక్తులు అందరూ తీసుకెళ్ళడం, ఆ సౌత్ ఇండియా నుంచి తీసుకెళ్లారు వాళ్ళు స్వామివారిని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించి ఇప్పుడు అందరికి ఇక్కడ దర్శనంగా కలుగుతోంది. అక్కడ నిత్య పూజ అందుకుంటున్నారు. త్వరలోనే మా మందిరంలో ఇక్కడ కూడా ఖార్ఘర్ నవీ ముంబై మందిరంలో కూడా యోగానంద లక్ష్మీనరసింహస్వామి రాబోతున్నారు. అప్పుడు కూడా మీరు అందరు రావచ్చు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదము, స్వామివారి నుంచి రక్షణ ఇవన్నీ కూడా మీరు స్వీకరించవచ్చు. ఈ విధంగా మనం ఈ నృసింహ చతుర్దశి ఈ సంవత్సరం చతుర్దశి సందర్భంగా స్వామివారిని తలుచుకున్నాము. తద్వారా స్వామివారి సంపూర్ణ శక్తి, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. పూర్తి నిశ్చింతతో, పూర్తి నిశ్చయంతో, పూర్తి విశ్వాసంతో, పూర్తి ధైర్యంతో ఉండి మన భక్తి కార్యక్రమాల్ని అవిఘ్నంగా కొనసాగింది. ఇక మన రెగ్యులర్ కథలోకి వస్తే మనం ఇప్పుడు భరతుని 3 జన్మల వివరాలు మనం చర్చిస్తున్నాము. దానిలో భరత మహారాజు పరమ భాగవతుడు, సాక్షాత్తుగా వృషభదేవుని పెద్ద కుమారుడు, రాజ్యాన్ని స్వీకరించాడు, చక్కగా పరిపాలించాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమండలాన్ని పరిపాలించాడు. తర్వాత అనేకమైన యజ్ఞాలు చేశాడు. తర్వాత ఒక సమయం రాగానే రాజ్యాన్ని తన కుమారులకు అప్పచెప్పి తను బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. చక్కగా భక్తి చేస్తున్నాడు. అయితే అనుకోకుండా ఒక తల్లి లేని జింక పిల్ల సాంగత్యంలోకి వచ్చాడు. ఇది మనం అక్కడి దాకా వచ్చాము. ఎందుకంటే చూసాడు తన కళ్ళ ముందరే ఆ తల్లి, ఆ జింక పిల్ల తల్లి దానికని వెళ్ళిపోయింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఆశ్రమాన్ని తీసుకొచ్చి దాన్ని పెంచి పెద్ద చేయడం మొదలుపెట్టాడు. అది ఎంతవరకు వచ్చాడు అంటే తన యొక్క భక్తి కార్యక్రమాలనే మర్చిపోయేంత స్థితి వరకు వచ్చాడు. అంటే తన ఆధ్యాత్మిక ప్రగతికి, అంటే భగవత్ పరిచర్యనే మర్చిపోయాడు. ఏ విషయంలో అంటే దానికి ఆనందం కలిగించాలి, దానికి రక్షణ, దేనికి ఆ జింక పిల్లకి అనునయిస్తూ, జింక పిల్లతో ఆడుకుంటూ, జింక పిల్లకు ఆనందాన్ని కలిగిస్తూ, దానికి రక్షణను కలిగిస్తూ. ఎందుకంటే చూస్తే దాన్ని కాస్త చూడకుండా ఉంటే, నేను నా జపంలో ఉంటే బయటికి వెళ్తుందేమో, ఆ బయటికి వెళ్తా ఆశ్రమం బయటికి వెళ్ళడం మొత్తం అడవిలో మృగాలు ఉంటాయేమో, కాబట్టి నిరంతరం జపం చేస్తున్నప్పుడు దాన్ని వైపు చూస్తాడు. ధ్యానం అనుకో కళ్ళు మూసుకుంటే ఏమైనా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోకుండానే జపం చేసేవాడు. లేకపోతే ఒక్కోసారి జపం చేయడం మర్చిపోయేవాడు. ఈ విధంగా పూజ చేయడం మర్చిపోయాడు. భగవత్ పరిచర్యనే మర్చిపోయాడు. కాబట్టి ఈ భరత మహారాజు చరిత్రం అనేది ఒక సావధానం, ఒక హెచ్చరిక. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. అయితే ఇక్కడ భరత మహారాజు ఆ జింకకి ఏమైనా ఆధ్యాత్మిక ఉపదేశం చేస్తున్నాడా? ఆధ్యాత్మిక ఉపదేశం ఏమీ చేయట్లేదు. దాన్ని ఉద్ధరిస్తున్నాడా? ఏది లేదు. కేవలం దాని యొక్క దేహ పోషణ చేస్తుంది. దానికి ప్రభుపాల వారు కూడా ఇది భగవద్గీతలో ఒక సందర్భంలో విధంగా రాశారు. ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతుంటే ఒకడేమో ఏడుస్తున్నాడు, ఇంకోడేమో దాంట్లో దుమికి ఆ వాడిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే అది ఎందుకయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వాడి వస్త్రం అది కొత్తగా కొన్నటువంటి డ్రెస్ అండి, అది చాలా ధర, అనేక వేలు, అది ఇంపోర్టెడ్ డ్రెస్. ఆ డ్రెస్ అది దాంట్లో నీళ్ళలో మునిగిపోతే పాడైపోతుంది కదా, అది కొట్టుకుపోతుంది కదా అని నేను ఏడుస్తున్నాను అంటే ఏంటి చూసారా? అంటే వాడు ఏడుస్తున్న దేనికోసం? వ్యక్తి కోసం కాకుండా వాడు ఏడుస్తున్నది అతడు వేసుకున్నటువంటి ఇంపోర్టెడ్ డ్రెస్ కోసం ఏడుస్తున్నాడు. అదెంత మూర్ఖత్వం! అది కరెక్ట్గా ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే దేహానికి సౌకర్యం కలిగించాలి, దేహానికి ఆనందం కలిగించాలి, దేహానికి లాభం చేకూర్చాలనే ప్రయత్నాలు ఎప్పటికి కూడా వేస్ట్. అందుకోసం మన ఆచార్యులు ఏం పలికారంటే, కంటి అదేంటి ఆసుపత్రులను తెరవడం ద్వారా ఎటువంటి లాభం లేదు. అంటే తెరవద్దు అని దాని ఉద్దేశం కాదు, కానీ హాస్పిటల్నే తెలుస్తూ పోయి ఒక గుడి కూడా నిర్మించలేదు. అందరూ అంటారు
అవునండి, మీ గుళ్ళు నిర్మించడం ఎందుకు? ఆసుపత్రి నిర్మించడం ద్వారా, కంటి ఆసుపత్రిని చేయడం ద్వారా, అది ఆపరేషన్ చేయడం ద్వారా అందరి లాభం కలుగుతుంది. ఆ గుడి వల్ల ఏం లాభం కలుగుతుంది అని సాధారణంగా లౌకికులు ప్రశ్నిస్తుంటారు. దానికి చెప్పేటువంటి సమాధానం ఏమిటి అంటే, గుడి కనుక నిర్మిస్తే లక్షలాది మంది వచ్చి ఆత్మతత్వం తెలుసుకొని, ఆత్మవిద్యను నేర్చుకొని, మళ్ళీ అటువంటి అంటే సమస్త రోగాలతో కూడినటువంటి జన్మ రాకుండానే చేసుకోవచ్చు కదా. రోగాలు వచ్చిన తర్వాత దాన్ని బాగు చేసుకోవడం కోసం ఆసుపత్రి నిర్మిస్తే రోగ నయం కానీ మళ్ళీ వాడు భోగంలోకి వెళ్తాడు. కంటి ఆపరేషన్ కన్ను బాగుపడితే మళ్ళీ సినిమాలు చూస్తాడు. అంతకంటే ఇది కొత్త చేసేది ఏం లేదు. కాబట్టి రోగము అనేది జీవుణ్ణి భోగం నుంచి అదుపులో ఉంచడం కోసం భగవంతుడు పెడుతున్నటువంటి ఒక చెక్, ఒక అవరోధం లాంటిది. కాబట్టి భక్తులు ఈ విషయంలో వాడి రోగం తొలగించుకొని ప్రయత్నించవచ్చు, కానీ అదే పరమార్థంగా, అదే పరమావధిగా పెట్టుకుని ఆత్మ విషయం గురించి పక్క పెట్టడం కాదు. అయితే ఇక్కడ అతన్ని ఉద్ధరించడం కోసం కాదు. అంటే మన దేనికోసం దేన్ని వదిలిపెడతాం. మొన్న మా గురువు గారు వచ్చారు, అదేంటి జనవరిలో 10 రోజులు ఉన్నప్పుడు. అదే సమయంలో ఎగ్జాక్ట్లీ ఆయన ఉన్న సమయంలోనే ఆ చివరి 5 రోజులు భాగవత సప్తాహం జరుగుతుంది. ఇప్పుడు ఒక సందిగ్ధం, మరి భాగవతం అంటే సాయంత్రం ఉంటుంది, సాయంత్రం 5 నుంచి 9 దాకా, 9 దాకా సాగుతుంటుంది. ప్రతి సంవత్సరం మేము వెళ్తాం అక్కడికి. ఇక్కడ కాంగ్రిగేషన్ వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళు పిలుస్తారు కూడా, మేము వెళ్ళి ఫస్ట్ టైం కూర్చుంటాం, అన్ని చేస్తుంటాం. ఇప్పుడు ఒక ధర్మ సంకటం. ఇప్పుడేమో గురువు గారు వచ్చారు, 10 రోజులు ఇక్కడ ఉన్నారు. అక్కడేమో ఆయన అవునండి భాగవతానికి రాండి అని పిలిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? మాకున్నటువంటి సేవా కార్యక్రమం ఏంటి? ప్రహ్లాద్ ఏం చెప్పాడు? ఎలా అంటే, ఎవరైతే సంసార సాగరంలో పడకుండా మనం కాపాడారో అటువంటి మహానుభావుడి సేవ నేను ఎలా మర్చిపోతాను, అటువంటి గురువు గారి సేవను ఎలా మర్చిపోతాను, మర్చిపోవద్దు కదా అని ప్రహ్లాద్. పొద్దున పూట గురు మహారాజ్ గారికి సమయానికి ఆయన ఆరోగ్యానికి తగినటువంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడము, నా సతీమణి వండడము, నేను వడ్డించడము, మధ్యాహ్నం పూట వండడము వడ్డించడము, ఇది అయిపోయింది. సాయంత్రం మళ్ళీ ఆయన రోజు కరెక్ట్గా 8:30 కల్లా తింటారు. నేను కనుక భాగవతానికి వెళ్తే ఆ అవకాశం ఎట్లా వస్తుంది? అవకాశం పోతుంది. కాబట్టి మేము నిర్ణయించుకున్నాం, మహారాజు గారు అంటే ఇక్కడ రూప భాగవతుని సేవయే ఆ భాగవత సేవ అని మేము నిర్ణయించుకున్నాం. ఆ 5 రోజులు భాగవతానికి వెళ్ళలేదు, ఇక్కడ భాగవతుని సేవిస్తుంది. అంటే ఏంటి? ప్రహ్లాదుడు ఏదైతే పలికాడో అదే మేము అమల్లో పెట్టాం, ఆచరణలో పెట్టాము. కాబట్టి ఇక్కడంటే భాగవతం వర్సెస్ భాగవతం వినడమా, భాగవతుని సేవించడమా? ఇక్కడ మనం అనే ఒక కాంపిటీషన్ వచ్చింది, అయితే ఎంచుకోవాల్సి వచ్చింది. కానీ భరతుడి విషయంలో అట్లా కాలేదు. జింకను సేవించడమా, భగవంతుని సేవించడమా? అయితే ఇక్కడ భగవంతుడు అక్కడ రూపంతో, తర్వాత అక్కడ అంటే అక్కడ చైతన్యంతో కనిపించలేదు. ఇక్కడేమో ఒక జీవుడు చైతన్యంతో కనిపిస్తున్నాడు. కాబట్టి అనుకోకుండా దాన్ని అట్రాక్షన్ వచ్చాయి. ఓన్లీ ఇది కేవలము ఒక సందేశం మాత్రమే. నాయన ఎంతటి భక్తిలో ఉన్న స్థితికి ఉన్నా కూడా ఇటువంటి మాయ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం కోసం. కాబట్టి ఏదైతే సాధన భక్తి ఉందో ఆ సాధన భక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో నియమ నిబంధనలు, నియమావళి చెప్పబడిందో దాన్ని ఎటువంటి లోటు లేకుండా, ఏమాత్రం తప్పకుండా చేయాలి. తర్వాత ఇంకా అతడు పూర్వం చేసినటువంటి భక్తి కారణంగా లోపల అనిపిస్తోంది, భరతుడి కొద్దిగా అనిపిస్తోంది. ఏమిటంటే, చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఇంతకాలం భక్తి చేస్తూ వచ్చాను, ఈ విషయం బాగానే ఉంది. కానీ ఈ జింక పిల్ల తండ్రిని కోల్పోయింది. ఎవరు తనకంటూ ఎవరు లేరు. అది అసలే పసికూన. ఏ క్షణమైనా ఎవరైనా తోడేలు వచ్చి జింక ఎవరిని పట్టి దాన్ని ఒక క్షణం దాన్ని తినేయవచ్చు.
నన్నే ఆశ్రయించింది. కాబట్టి ఇది నాకు నా భక్తికి అవరోధం కలిగిస్తోంది అని అనుకోకూడదు. దీన్ని తప్పకుండా నేను సేవ చేయాల్సిందే, దీన్ని ఎట్లా నేను రక్షించాల్సిందే అంటే ఏంటి, ఈ విధంగా వచ్చేస్తుంది మాయ. మాయ అనేది ఎంత స్ట్రాంగ్ వస్తుందో. ఎందుకోసం ఏమన్నా అంటే మనిషి శరణాగతులైన వాడెవరైనా వస్తే ఆ శరణాగతం రక్షించడం కోసము ఎంతటి ధర్మమైనా కూడా దాన్ని ఉపేక్షించాలి అని భరతుడికి అట్లా అనిపించింది. కానీ కృష్ణ చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణు. నీకు అటువంటి రకరకాల ధర్మాలు చాలా కనిపిస్తే ఆ ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు. ఆ ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి కేవలం నన్నే శరణు వచ్చని కృష్ణ అక్కడే చెప్తున్నాడు. కానీ ఇక్కడ భరతుడికి కొన్ని కారణాల వల్ల ఏమనిపించిందంటే, ఆ ధర్మం ఎంతటి ముఖ్యమైన అన్నప్పటికీ కూడా దాన్ని ఉపేక్షించాలి శరణాగతుడిని రక్షించడం కోసం. మాయ అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రహ్లాద్ చెప్పినట్టు భక్తుల సాంగత్యంలో ఉండాలి. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉంది. ఆ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఇటువంటిది అయినా ఎందుకోసం పిల్లవాడు చిన్నప్పుడు ఎప్పుడైనా కూడా తల్లిదండ్రుల ఆశ్రయంలో ఉంటాడు. కాబట్టి పిల్లవాడు పక్కకు పోతుంటే వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే లాక్కొస్తుంది. ఒక్కోసారి మనకు పిల్లవాడు ఒంటరిగా తిరుగుతుంటే అనిపిస్తుంటుంది, కానీ మనం ఆశ్చర్యపోకలేదు. ఆ పిల్లవాడిని చూడకుండా చుట్టుపక్కల చూడండి. మీరు కావాలంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఆ పిల్లవాడి మీద కన్నేసి ఉంచుతాడు. అది పురుషుడే ఉంటే నడి వయసు వాడు ఉంటే తండ్రి అయి ఉంటాడు, పెద్దవాడే తాతగారు అయి ఉంటాడు. ఆడ ఉంటే తల్లి అయి ఉంటుంది. అంటే ఏంటి, దూరంగా విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ దృష్టి మాత్రం ఆ పిల్లవాడి మీదే ఉంటుంది. ఆ విధంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రుల రక్షణలో పెరిగాం, కానీ పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత ఎవరి రక్షణలో ఉంటాము? మనం ఎవరి రక్షణలో ఉండము. ఎవరి రక్షణను మనం స్వీకరించము, ఎవరి ఆశ్రయాన్ని మనం స్వీకరించము, ఎవరి ఆజ్ఞను మనం స్వీకరించము, ఎవరి ఆదేశాన్ని స్వీకరించము, ఎవరి సలహాను స్వీకరించము. కేవలము మనస్సు చెప్పిన సలహాను మాత్రమే స్వీకరిస్తాం. గురువు చెప్పిన సహాయం, గురువు అనేది వాడు ఉండనే ఉంటాడు. ఫస్ట్ ఒక విషయం, అది వేరే విషయం. గురువు ఉన్నా కూడా ఆయన అట్లా చెప్తారులే అని. ఇది జీవుడి యొక్క పరిస్థితి. అంటే ఏంటి, పెద్దగా అయిపోయిన తర్వాత నేను పెద్దవాడిని అయ్యా అనుకుంటున్నావు. పెద్దవాడు కాదు, నువ్వు అనాథం అయ్యావు. ఇది గుర్తుంచుకోవాలి. పెద్దవాడు కాదు పెద్ద, కానీ సనాథం ఎప్పుడైతావు, నువ్వు పూర్తిగా గురువు ఆదేశంలో, తర్వాత వైష్ణవులు, వరిష్ఠ వైష్ణవులు, ఉన్నతమైన వైష్ణవులు, ఎవరైతే భక్తి సేవలో పండిపోయి ఉంటారో వారి యొక్క సాంగత్యంలో ఉండాలి, వారి నిర్దేశంలో ఉండాలి. ఉంటే అప్పుడు నువ్వు సనాథవు. ఏదైనా విషయం వస్తే నోరు విరిచి అడగడానికి, నోరు విప్పి అడగడానికి వాళ్ళు ఉండాలి. నీ మాట వినడానికి ఎవరన్నా నీ వెంట ఉండాలి. ఉంటే నువ్వు సనాథవు. చిన్నప్పుడు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు అయితే అది ఉండదు. కాబట్టి ఈ జగత్తులో సనాథులు ఎవరంటే ఎవరైతే వైష్ణవ సాంగత్యం ఉందో. ఇక్కడ భరతుడు ఒంటరి వాడైపోయాడు కాబట్టి ఆయనకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. అది పెరుగుతూనే పోయింది. ఎంతవరకు వచ్చేసింది అంటే, ఎందుకంటే ఆశ్రమంలో తను ఒంటరిగా కూతుంటే, ఎందుకంటే మనిషికి అవసరం పడుతుంది. ఏం కావాలి? పళ్ళు తెచ్చుకోవాలి, పూలు తెచ్చుకోవాలి, లేదా నీళ్లు తెచ్చుకోవాలి. అవైతే పళ్ళు అయితే ఇంట్లోకే రావు, నీళ్ళు ఇంట్లోకే రావు, బయటికి పోయి తెచ్చుకోవాలి. ఒకవేళ మరి నేను బయటికి వెళితే ఇంట్లో ఒకటే ఉంటుందేమో అని ఆ జింకను కూడా తీసుకెళ్లేవాడు. నడవలేకపోతుంది అని చెప్పి మెడ మీద ఎత్తుకునేవాడు. ఈ విధంగా వచ్చేసి ఏ విధంగా అయితే పిల్లల్ని తల్లిదండ్రులు ఎత్తుకుని తిప్పుతున్నారు, కొంతమంది ఇట్లా మెడ మీద కూర్చోబెట్టుకుంటారు. ఆ విధంగా జింకని పెట్టుకుని అంతవరకు వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని, పిల్లల్ని, భార్యని, సౌఖ్యాలని అన్నింటినీ వదిలిపెట్టాడు. కానీ ఆ జింక పిల్ల ఇంకా ఆశ్చర్యం. అయితే ఒకసారి ఆశ్చర్యంగా అది అదృష్టమైంది, కనిపించలేదు. ఆ కనిపించకపోయేటప్పటికీ పిచ్చివాడైపోయాడు. ఏమిటి ఇట్లా అయిపోయింది, ఎటుపోయింది, నా మీద కోపం వచ్చిందా అని చెప్పి మొత్తం తిరిగాడు, చుట్టుపక్కల తిరిగాడు, అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు, ఎంత చేసినా కనిపించలేదు. పొద్దున్న సాయంత్రం వాడు వెతుకుతూనే ఉన్నాడు, ఏం కనిపించలేదు. రాత్రి అయిపోయింది, ఇంకా భయపడ్డా. రాత్రి అయిపోయింది, ఎటుపోయింది భయపడుతున్నాడు. చంద్రుడు కనిపించాడు. చంద్రుడు కనిపిస్తే
ఆ పూర్ణ చంద్రుడిలో మనకు ఒక ఇట్లా కనిపిస్తుంది కదా, కుందేలులా కనిపిస్తుంది. అయితే భరతుడి కుందేలులా కనిపించలేదు, అది జింక పిల్లలా కనిపించింది. ఎందుకంటే పెద్ద జింకనే చూస్తున్నాడు కదా. చంద్రుడిలో జింక పిల్ల కనిపించింది, మనం దాన్ని కుందేలుగా చూస్తుంటాం. అనుకున్న శశాంకుడు అంటే కుందేలు రూపంలో ఉంటుంది అక్కడ మత్స, కనుక అది జింక పిల్లలా కనిపించింది. అనుకుంటా, ఓహో ఈ తప్పిపోయినటువంటి జింకను చంద్రుడు ఇప్పుడు రక్షిస్తున్నాడేమో అని కూడా అనుకున్నాడు. అంటే చిన్నప్పటి చూస్తూనే ఉన్నాడు చంద్రుడిని, కానీ ఇప్పుడు ఆ చంద్రుడిలో భరతుడికి జింక పిల్ల కనిపిస్తుంది. చూస్తారు ఎంత మోహం అనేది ఎక్కడి దాకా వెళ్తుందో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు సాంగత్యం పెట్టుకోవాలి, ఎవరు లేకపోతే రూపాయల వారి పుస్తకాల సాంగత్యం పెట్టుకోవాలి, లేకపోతే వైష్ణవులతో సాంగత్యం, ఈ విధంగా లెక్చర్స్ ద్వారా ఎవరైతే మనని సావధానపరుస్తుంటారో, ఎవరైతే మనని మేల్కొల్పుతుంటారో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త. ఈ జాగ్రత్త అనే పదం చాలా సర్వసాధారణం. జాగ్రత్తగా వెళ్ళండి, ఎవరైనా మనం ప్రయాణం వెళ్తుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అంటే. ఇంగ్లీష్లో కూడా అంతే, ప్లీజ్ టేక్ కేర్. ప్లీజ్ టేక్ కేర్ అంటే ఏంటి? జాగ్రత్త అంటే. జాగ్రత్త చాలా అవసరం, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో జాగ్రత్త ఇంకా అవసరం. ఆ విధంగా చంద్రుడు చిన్నప్పటి నుంచి చూసి అంత తెలియగల వాడు చంద్రుడిలో ఉండే జింక రూపంలో ఉంటుంది, జింక రూపం కుందేలు రూపం ఉంటుందని తెలిసిన వాడు దాని జింక పిల్ల చూస్తున్నా అంటే అంతవరకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా రాత్రంతా అట్లా అయిపోయింది. ఆ విధంగా సాగించిన తర్వాత చివరికి ఒక ఏ స్థితి వచ్చిందంటే ఇక ప్రాణం పోయే స్థితి వచ్చేసింది. ఆ ప్రాణం పోయే స్థితికి అనుకోకుండా జింక మళ్ళీ వచ్చింది. జింక పిల్ల వచ్చి ఏదైతే మరణశయ్య మీద ఉన్నాడో రాతుడు పక్కనే వచ్చి కూర్చుంది. చూస్తారా? అంటే ఏంటి? దేనైతే మనం నిరంతరము దేన్నే ఆలోచిస్తుంటామో అది మీకు లభించి తీరుతుంది. మనం నిరంతరంగా కృష్ణుని తలుచుకుంటే కృష్ణుడు తప్పకుండా లభిస్తాడు. అంతకాలము భరతుడు ఆ జింక కోసం వెతుకుతున్నాడు, కానీ కనిపిస్తాడు. చంద్రుల్లో కూడా జింక పిల్లే కనిపించింది, చంద్రుడిలో కూడా జింక పిల్ల కనిపించింది, వెతికినా కూడా కనిపించలేదు. కానీ దాని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మరణ సమయంలో జింక పిల్ల వచ్చి పక్కన కూర్చుంది. ఆటోమేటిక్ భీష్ముడు తను మరణించే సమయానికల్లా కృష్ణుడు తన పక్కన ఉండాలి అని కోరుకున్నాడు. అది కూడా పుణ్య సమయంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరం విడిచిపెట్టాలి, కృష్ణుడే నా చెంత ఉండాలి అని కోరుకున్నాడు. కాబట్టి కృష్ణుడు తన భక్తులతో పాటుగా వచ్చి ఆ భీష్మదేవుని పక్కన. అంటే ఏంటి? మన కోరిక, మన సంకల్పము, మన ఆలోచన, మన అభిలాష ఏ విధంగా ఉండాలో ఆలోచించండి. చింతలలో ఉంటే చింతనే ఎదురవుతుంది, చింతనే పక్కన వచ్చి కూర్చుంటుంది. చింతామణి ప్రసద్మచి కల్పవృక్ష లక్ష వృతేషు సురభి అభిపాలయంతం అనుకుంటే ఆ చింతామణి ధామం అక్కడ మనకు కనిపిస్తుంది. కృష్ణుడు ఉంటాడు. ఆ జింక పిల్ల వచ్చి పక్కన కూర్చుంది. ఇంతకాలం వెతికినా కనిపించింది, సడన్ గా ఆ సమయంలో వచ్చింది. దానితోటు అంటే ఏంటి? ఇక్కడ రెండైనవి. ఒకటేమో దాని గురించే చింతిస్తున్నాడు, అది లభించింది. ఇప్పుడు దాన్నే చూస్తూ 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 శరీరం విడిచిపెట్టాడు. ఇంకేముంది? యం యం వాపి స్మరన్ భావం చజత్యంతే కలేవరం తం తమే వేది కౌంతేయ సదా తద్భావ భావిత. భగవద్గీతలో కృష్ణ పడినటువంటి పరమ రహస్యం. యం యం వాపి స్మరన్ భావం తేత్యంతే కలేవరం తం తమే వేది కౌంతేయ సదా తద్భావ భావిత. కాబట్టి అన్నింటిని విడిచిపెట్టేశాడు. ఆ సమయం మృతి సమయం వచ్చింది. ఆ మృత్యు సమయం వచ్చేటప్పటికల్లా తను ఉన్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టాడు, తను ఉన్నటువంటి ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు, తన పక్కనే ఉన్నటువంటి జింక పిల్లని విడిచిపెట్టాడు, అన్నింటినీ విడిచిపెట్టాడు. ప్రతిదీ పోయింది. ప్రతిదీ అంటే ఏంటి? ఇది తాత్కాలికమైంది. అన్నింటినీ కూడా విడిచిపెట్టేసి అన్నీ పోయినాయి. కానీ ఏ భావంతో జింక పిల్లని ఆలోచిస్తూ ఉన్నాడు, జింక పిల్ల ఎదురైంది. దాన్నే చూస్తూ చూస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టాడు, మళ్ళీ జింకలాగా జన్మించాడు. తస్మాత్ జాగ్రత్త. అందరికి కూడా సావధానం, అందరికి కూడా హెచ్చరిక. ప్రతి జీవుడు అంటే ఎందుకంటే
అంతటి మహోన్నతమైనటువంటి భక్తి భావ మహాభాగవతునిగా వర్ణించబడ్డాడు. మహాభాగవతునికి అటువంటి పరిస్థితి ఎదురైతే సామాన్య జీవి యొక్క పరిస్థితి ఏమిటి, ఏ విధంగా ఉండవచ్చు అనే ఈ విషయంలో ప్రతి ఒక్కరు సావధానంగా ఉండాలి. అయితే సాక్షాత్తుగా భగవద్ అవతారమైనటువంటి ఋషభదేవుని తనయుడు గనక, పరమ భాగవతుడు గనక, నిరంతరము ఆ భగవత్ సేవలోని కృష్ణ సేవలోనే ఉన్నాడు గనక బద్ధజీవులకు కలిగేటువంటి స్థితి అతనికి కలగలేదు. ఏమిటి అంటే దేహం పోయినా కూడా పూర్వజన్మను మర్చిపోలేదు. ఇది ఇది ఆయన కలిగిన లాభం. దాని తర్వాత విషయం మనం వచ్చే వారం విందాం. శ్రీమద్ భాగవత కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు.